హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిదా. ఈసారి న్యూ ఇయర్ పార్టీలో ఈ చికెన్ ఫ్రైని కూడా చేర్చుకుందాం. ఈసారి ఇలా ట్రై చేసేయండి. న్యూ ఇయర్కి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి వీడియోలోకి. ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అలాగే జీలకర్ర వేసేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకొని కడిగి పెట్టుకున్న చికెన్‌ను కూడా వేసేసి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని లిడ్ మూసేసి ఇందులో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం మూత పెట్టేసి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం మూత తీసి. చూసారా చికెన్‌లో నుంచి వాటర్ అంతా ఎలా ఊరిందో. ఇప్పుడైతే ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇందులోకి ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్, అలాగే 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా కాస్త స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక గుప్పెడంతా మెంతాకు కూడా వేసి బాగా కలుపుకొని మూత మూసేసి ఇది దగ్గర పడే వరకు అయితే ఉడకనిద్దాం. దగ్గర పడిన తర్వాత చూద్దాం. చూద్దాం ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి, వాటర్ అన్ని ఇంకిపోయే వరకు. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ దాకా చెక్క, లవంగా మసాలా వేసి ఇందులో పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను చేసిన చికెన్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ ఐకాన్‌లో ఇస్తున్నా. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. లేదా ఛానల్‌లోకి వెళ్ళి ప్లేలిస్ట్‌లో చికెన్ ఐటెమ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కొబ్బరి పౌడర్ వేసుకుందాం 2 టీ స్పూన్ల. అలాగే కాస్త కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే ఆలస్యం. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ కర్రీ ఈసారి న్యూ ఇయర్‌కి ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పడం మర్చిపోవద్దు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి అయితే ట్రై చేసేయండి. ఖచ్చితంగా ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది అందరికి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ షాహిదా.